బైబిల్‌ని ఉన్నతమైన గ్రంథంగా నేను స్వీకరించాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవుడిని కాదు. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవులు, మేము క్రైస్తవులం అని చెప్పుకునే క్రైస్తవులు కాని వారున్న సమాజం నేడున్న సమాజం. బైబిల్ తెలియని క్రైస్తవులు, బైబిల్ చదవని క్రైస్తవులు, దేవుణ్ణి నమ్మని నాస్తికులు లాంటి క్రైస్తవులు, విశ్వాసము లేనివారు. క్రైస్తవులను చెప్పటానికి బైబిలు స్కానింగ్ మిషన్. బైబిలులో వ్రాయబడినట్టుగా క్రైస్తవ జీవన విధానం కలిగి ఉన్నారా? మా అమ్మ చెప్పిందనో మా నాన్న చెప్పాడనో నేను క్రైస్తవుని కాలేదండి. బైబిల్ని ఎందుకు నమ్మాలి? బైబిల్ చదివే ముందు ఆలోచించాను. బైబిల్ని ఎందుకు నమ్మాలనే ప్రశ్న నాకు రావటం మీ అందరికీ తెలుసు. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏమండి ఇక్కడ ఇలా ఉంది, మరి మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను. దైవజనుడిని ప్రశ్నించకూడదు. నా ముందున్న బోధక సమూహం, నా ముందున్న బోధక సమాజం బైబిలుపై ప్రశ్నలు అడగకూడదు. కనుక 1900 సంవత్సరాల చరిత్రలో 1600 సంవత్సరాలలో బైబిల్ అనేది ఇంగ్లండు ప్రపంచ దేశాలని ఆక్రమించుకొని పాలించిన కాలంలో బైబిల్ ప్రపంచ దేశాల్లో వెళ్ళింది. అందుకే అది ఆ ఇంగ్లండ్కి ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దోచుకోమని కాదు, బైబిల్ పంచమని, బైబిల్ నేర్పించమని. బైబిల్ ఎవరికి అర్థమైంది? బైబిల్ మనుషుల చేతికొచ్చి 400 సంవత్సరాలు. ఏమి నేర్చుకున్నారు? అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, యూరోప్ కంట్రీస్లో ఎవరు నేర్చుకున్నారు బైబిల్? ఇప్పటికీ 100% అండి బైబిల్ సరిగా పరిశోధనాత్మకమైన ఆలోచన లేనివారు. సైన్స్, ఇక ఈ ప్రజలు నా మాట వినాలంటే నేను సైన్స్ని ఎత్తుకోవాలని సైన్స్ని ఎత్తుకున్నాను. ఎన్నో మహాసంగతులు దేవుడు బైబిల్లో రాయించిన శాస్త్రీయ పాఠాలు నేర్చుకున్నాను. బైబిల్ బట్టి, వాళ్ళ బట్టి కాదు. వాళ్ళ తప్పులు బైబిల్ దగ్గరకు తీసుకెళ్ళింది నన్ను. దైవజనులను చెప్పుకునే వారు ఇచ్చిన సమాధానాల తప్పులు గనుక బైబిల్ చదవడం ప్రారంభించాను, ఆలోచించడం ప్రారంభించాను. ఇప్పటికీ కూడా క్రైస్తవులు ఆదివారం గుడికి పోవాలి. తొలకరి పంట, కడవరి పంట, అది హార్వెస్ట్ ఫెస్టివల్స్ అది చేస్తారు కదా, గోలీల పండుగ, సమాధుల పండుగ. ఇశ్రాయేలీలకు ఉన్నాయి అవన్నీ, మనకు కావు, క్రైస్తవులకు లేవు. బైబిల్ ఎప్పుడు ఎక్కడెక్కడ మారుతూ వచ్చిందో ఆ జనరేషన్స్ ట్రెండ్, ఆ జనరేషన్లో అప్పటికున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడు చట్టాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అదర్స్ ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు మాత్రమే కాదు, ఎలాంటి వాళ్ళు ఎన్నో వందల జనరేషన్స్ ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఏదో మా తాత తండ్రులు క్రైస్తవులు, నేను క్రైస్తవుని అని కాదు, బైబిల్ చదవటం ప్రారంభించాను. నాస్తికులు బాగా విస్తరించారు అప్పుడు. విదేశాల్లో రాయబడినటువంటి నాస్తికులు, వాడే స్టీఫెన్ హాకిన్సన్, వాడు కూడా ఒక అవివేకి. దేవుడు భూమికి పొలిమేరలు వేశాడు, దాటుతన్నాడు. అది అర్థం కాలేదు అమెరికా వాళ్ళకి, రష్యా వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఈవెన్ ఇండియా వాళ్ళకి. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మేమే పరిపూర్ణులవి అనుకుంటున్నారు వారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నామనే పదం నన్ను ఆకర్షించిందండి. వాడు పరిపూర్ణులు. వాడు ఏ శాస్త్రంలో పరిపూర్ణుడు? స్కాలరు. కొన్ని వేల మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. మేము పరిపూర్ణులవి. ఎందులో పరిపూర్ణుడు? సర్ ఐజక్ న్యూటన్ పరిపూర్ణుడా? ఏమండి? ప్లూటో పరిపూర్ణుడా? అరిస్టాటిల్ పరిపూర్ణుడా? ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిపూర్ణులు కాదు. ఒకరిపై ఒకరు ద్వేషాన్ని వెళ్ళగొక్కుంటూ, ఒకరినొకరు తొక్కుకుంటూ పైకి రావాలని వాళ్ళ చరిత్రలోని వాళ్ళ సంగతులన్నీ కూడా సింహగర్జనలో రాశాను చూడండి. దేవుడు పార్టికల్ని పడతావా? పట్టేస్తావా? ఫెయిల్యూర్. భూమి మీద అన్నీ ఫెయిల్యూర్ అయిపోయిండే, అవన్నీ సింహగర్జనలో రాశాను. ఇక ఏమన్నా లాభం లేదు. భూమి మీద మనం ఏం ప్రారంభించినా సాతానుగాడండి. వీళ్ళందరికీ గురువు వాడు, వీళ్ళందరికీ గురువు యాంటీ స్పిరిట్. ప్రపంచంలో ఒక ప్రకృతి విరోధ శక్తి ఆవహించింది మానవాళిని.